హలో వ్యూవర్స్, అందరి ఇళ్ళల్లో కూడా ఇలాంటి పెళ్లి కార్డ్స్ ఉంటాయి కదండి. డిజైనర్ కార్డ్స్ ఏవైనా కూడా తీసుకోండి. మీకు ఎంత సైజ్ కావాలనుకుంటే అంత సైజ్ తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఒక స్కేల్ తీసుకొని రెండు వైపులా ఇలా స్కేల్ ఎంత సైజ్ అయితే ఉందో అంత సైజ్ మార్కింగ్ చేసుకొని మధ్య భాగంలో ఇలా అడ్డంగా కూడా గీతలు గీసుకోవాలన్నమాట. ఎలా అయితే గీసుకున్నామో అలా కట్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ మోడల్లో కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పేపర్ రోల్ని తీసుకొని దాని కలర్ పేపర్ని అంటించుకుంటున్నాను. మీరు ప్లాస్టిక్ బాటిల్ కానీ ఇంకేదైనా కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ నేను పేపర్ రోల్ని అయితే పెట్టి చూపిస్తున్నాను మీకు. చూసేయండి ఒకసారి. చాలా సింపుల్గా ఈజీగా ఎలాంటి పేపర్తోనైనా ఇది చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫ్లవర్ వేజ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మనం ఏం ఎఫర్ట్ పెట్టకుండానే బ్యూటిఫుల్గా ఉన్న ఫ్లవర్ వేజ్ రెడీ అయిపోయింది. చూడండి ఒకసారి ఎలా ఉందో. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. బాటిల్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అండి. రకరకాలుగా డిజైన్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి. కాకరకాయ తినని వాళ్ళ కోసం ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి. కాకరకాయని ఇలా రౌండ్గా కట్ చేసేసుకోండి. లోపల గింజలు మీరు కావాలనుకుంటే తీసేసుకోవచ్చు, లేదంటే అలాగే ఉంచుకున్నా కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా సన్నగా కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్ వేసుకొని కొంచెం బియ్యపిండి, శనగపిండి వేసేసుకుంటున్నాను. ఇవన్నీ అవసరం లేదు అనుకుంటే మీరు మైదా కానీ కార్న్ఫ్లోర్తో ఇలా కలిపేసుకోవాలన్నమాట. బజ్జీ పిండిలాగా కలిపేసుకొని ఇలా వేసేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్తో చేసుకున్నట్లయితే క్రిస్పీగా వస్తాయి. మనం ఇలా శనగపిండి వేసుకోవడం వల్ల కొంచెం మెత్తగా వస్తాయి అన్నమాట. ఇలా చేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకుంటే కాకరకాయ తిన్న వాళ్ళకు కూడా ఈ చిప్స్ ఇచ్చేయచ్చండి. డైలీ కొన్ని స్నాక్స్ లాగా ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు. గింజలు ఉండడం వల్ల క్రిస్పీగా ఉంటాయి అన్నమాట లోపల భాగం కూడా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఒక ప్లెయిన్ పాట్ని తీసుకున్నానండి. బ్లాక్ కలర్ పెయింట్ అయితే వేసుకుంటున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇంట్లో వేస్ట్గా పడుండే వాటిని మనం ఇలా డెకరేట్ చేసుకొని ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఏం కష్టపడకుండా ఈజీగా బ్యూటిఫుల్గా ఉన్న, కాస్ట్లీగా కనిపించేలా ఉన్న డిజైనర్ ఐటమ్ని అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇలా గ్లూ అంటించేసుకొని మిర్రర్స్ని అంటించుకుంటున్నాను. మీకు నచ్చిన మోడల్లో అంటించుకోవచ్చు. ఎలా కావాలనుకుంటే అలా అంటించుకోవచ్చు. డిజైన్ అనేది మీ ఇష్టం. మొత్తం అంటించుకోవచ్చు, లేదంటే సగం వరకు అంటించుకొని ప్లెయిన్గా ఉంచుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా హాఫ్ వరకు అంటించుకున్నాను నేను. ఎక్కువ డిజైన్ ఏం వేయలేదండి, సింపుల్గా ఇలా వేసేసుకున్నాను. ఫ్లవర్ వేజ్ అయితే రెడీ అయిపోయింది. చాలా బ్యూటిఫుల్గా ఉన్న ఫ్లవర్ వేజ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా ఉందో. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ ఎలా అనిపించాయి, యూస్ఫుల్లా కాదా అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.